హలో ఎవ్రీవన్. ప్రతి పెట్ పేరెంట్‌కి కామన్‌గా ఉండే డౌట్ ఏంటంటే న్యూట్రింగ్ గాని, స్పేయింగ్ గాని చేయించాలా వద్దా మా పెట్‌కి అని. సో, మేల్స్‌లో న్యూట్రింగ్ చేయించకపోవడం వల్ల టెస్టిక్యులర్ ట్యూమర్స్, ప్రోస్టేటిక్ ట్యూమర్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, సమ్‌టైమ్స్ స్కిన్ ఇష్యూస్ కూడా వస్తాయి. బట్ ఎర్లీ ఏజ్‌లో రావు. వన్స్ దే టర్న్ ఇంటూ 5-6 ఇయర్స్ దాటిన తర్వాత డెఫినెట్‌గా దే విల్ ఎండ్ అప్ విత్ సంథింగ్. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్, ఐ యామ్ నాట్ సేయింగ్ ఆల్ ది కేసెస్. ఫీమేల్స్‌కి వచ్చేసరికి దే విల్ ఎండ్ అప్ విత్ either pyometra or ovarian tumors or mammary tumors, other skin issues. These are the things we'll expect in the females. సో ఇట్ ఈస్ బెటర్ టు గో హెడ్ విత్ ద ప్రొసీజర్. బట్ ఏ టైంలో చేయిస్తాము అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటి హార్మోన్ అనేది బాడీ మజిల్ బిల్డప్ కానీ లేదంటే బోన్ గ్రోత్ కానీ చాలా ఇంపార్టెంట్. సో సర్టన్ ఏజ్, ఎస్పెషల్లీ మేల్స్లోకి వచ్చేసరికి 1 year 2 months దాటిన తర్వాత వన్స్ దే విల్ బికమ్ అడల్ట్, ఇట్స్ బెటర్ టు గో హెడ్ విత్ ద సర్జరీ. ఫీమేల్స్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ ప్యూబర్టీ అరౌండ్ 10 months or 11 months of age, it's better to go ahead with the surgery. So these kind of informations, do follow my page. Thank you.